సుజుకి బలేనో అనేది చాలామందికి ఇష్టమైన కారు. చూడ్డానికి చాలా బావుంది. దీంట్లో ప్లస్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. మంత్లీ ఎక్కువ సంఖ్యలో నంబర్స్‌లో సేల్ అవుతున్న కారిది. చూడ్డానికి బావుంది. మైలేజ్ బావుంది. రిలయబుల్ ఇంజిను, డ్యూరబుల్ ఇంజిను, సర్వీస్ కాస్ట్ తక్కువ, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ. సర్వీస్ సెంటర్స్ ఎక్కడ చూసినా ఉంటాయి. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీలో ఇష్యూ లేదు. కానీ కొద్దిమంది బడ్జెట్ లేకనో, లేకపోతే బేస్ వేరియంట్ కొనాలనో అనుకుంటా ఉంటారు. వాళ్ళకి డౌట్ ఉంటుందనమాట. ఇన్ కేస్ బేస్ వేరియంట్ కొంటే దాంట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమన్నా మిస్ అవుతాయా? ఏ ఇంపార్టెంట్ ఫీచర్స్ మిస్ అయితాయి? బేస్ వేరియంట్ తీసుకోవాలా వద్దా? అనే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ వాళ్ళు దీంట్లో ఇవ్వట్లేదు. సేఫ్టీ రిలేటెడ్ నేను చెప్పేది. అదేదో లగ్జరీ ఫీచర్స్ కాదనమాట. సేఫ్టీ ఫీచర్స్. సో, ఇప్పుడు కొన్ని చెప్తాను ఉదాహరణకి ఏమంటే సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ యూనో అది లేదనమాట బేస్ వేరియంట్‌లో. అది నిజంగానే చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అది. తర్వాత రియర్ వాషర్ వైపర్ ఉంది కదా! అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫీచర్. వర్షాకాలంలో మంచు పడినప్పుడు అది చాలా అవసరం అవుతుంది. సో, అదెందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు బలీనోలో టీపీఎంఎస్సే లేదనమాట. టీపీఎంఎస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ రిలేటెడ్ అది. అదెందుకు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదనమాట. సో, మీకు బడ్జెట్ ఉంటే గన వేరే వేరియంట్ తీసుకోండి. ఇన్ కేస్ బడ్జెట్ లేదు ఇదే తీసుకోవాలంటే కొన్ని ఫీచర్స్ ఏమేమి మిస్ అవుతున్నాయో చెప్తాను. నోట్ చేసుకున్నాను. తర్వాత యూ కెన్ డిసైడ్. సో, ఇప్పుడు ఉదాహరణకు చూస్తే రియర్ సీట్‌లో 60/40 ఫోల్డబుల్ లేదనమాట. అదే టాప్ వేరియంట్స్‌లో చూస్తే గన ఫోల్డబుల్ 60/40 ఉంటుంది. దీంట్లో అయితే ఫోల్డ్ చేసేకి లేదనమాట. 60/40 ఓకే. నెక్స్ట్ రియర్ వాషర్ వైపర్ నేను చెప్పాను కదా! అది లేదు. రియర్ ఏసీ వెంట్స్ ఉండవు. సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ లేదు. మళ్ళా స్టీరింగ్ చూస్తే గన ఓన్లీ టిల్ట్ ఉందనమాట. టెలిస్కోపిక్ లేదు. రియర్ వ్యూ కెమెరా రాదు మీకు. ఇది లగ్జరీ అనుకోండి. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ అది లేదు. ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మిర్రర్స్ అది లేదు. నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది రాదనమాట. అది రియర్‌లో. నెక్స్ట్ వీల్స్ అనుకోండి ఇది కూడా ఇట్స్ నాట్ సేఫ్టీ రిలేటెడ్. అయినా కానీ అలాయ్ వీల్స్ దీంట్లో రావు. నెక్స్ట్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ దీంట్లో రావన్నమాట. దీంట్లో హాలోజన్ వస్తాయన్నమాట. సో, ఇవి అనమాట. ఇంపార్టెంట్‌వి అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా! రియర్ వాషర్ వైపరు, సీట్ హైట్ అడ్జస్ట్‌మెంటు ఇలాంటివనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇన్ కేస్ మీకు బడ్జెట్ లేకపోతే గన ఇదే బడ్జెట్‌లో కావాలి అంటే గన మీరు తీసుకోవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ కూడా రాదనమాట మీకు. మీరు ఇన్ కేస్ కావాలంటే బడ్జెట్ ఇంతే ఉంది. స్ట్రిక్ట్‌గా నేను ఇదే కొనగలనంటే గన తీసుకోండి. తర్వాత మీరు డీలర్ సైడ్ నుంచే గాని అడిగి ఫిట్ చేసుకోండి ఇవన్నీ. ఇన్ఫోటైన్‌మెంటు, రియర్ పార్కింగ్ కెమెరా ఇలాంటివి చేసుకోవచ్చు. కానీ కొన్ని చేసుకోలేరు. లైక్ రియర్ వాషర్ వైపర్ అలాంటివి చేయలేము. సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ కూడా కొన్ని మంది డీలర్స్ మేమే చేసిస్తామని కూడా చెప్తారనమాట. సో, అది చూడండి. మీరు బయట గాని చేసుకుంటే గన కొన్ని సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఉందనమాట. సో, ఈ వైరింగు దాంతో ఇష్యూ వస్తుంది. కొన్నిసార్లు వారంటీ కూడా వాయిడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అలాంటివి చేసుకోకుండా మీరు బడ్జెట్ స్ట్రిక్ట్‌గా తక్కువ ఉంటే గన ఇది తీసుకొని డీలర్ సైడ్ నుంచి ఎంతవరకు అయితే అంత ఫిట్ చేసుకోండి. మీ బడ్జెట్ నేను చెప్పినట్టు 6,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. ఆ రేంజ్‌లోనే ఉంది మీ బడ్జెట్ స్ట్రిక్ట్‌లీ అంటే గన తీసుకోవచ్చు. మీరు ఇన్ కేస్ సిటీలోనే డ్రైవ్ చేయాలి. సిటీలోనే వాడుకుంటాను. సేఫ్టీ నేను అంతగా పట్టించుకోను. హైవేలో ఎక్కువ ట్రావెల్ చేయనంటే గన దీన్ని చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది భారత్ ఎన్‌క్యాప్‌లో టెస్ట్ చేసినప్పుడు కూడా 4 స్టార్ వచ్చిందనమాట. 4 స్టార్ వచ్చింది సరే గానీ ఆరెంజ్ వచ్చింది ఇక్కడంతా. చెస్ట్, థైస్ అంతా. ఆరెంజ్ మీన్స్ థర్డ్ అనమాట. ఫస్ట్ గ్రీను, యెల్లో, ఆరెంజ్ అట్లొస్తది. సో, మనకెప్పుడు గాని గ్రీన్ రావాలనమాట. సేఫ్టీ ప్రయారిటీ ఉంటే గన వేరే కార్ చూసుకోండి. సో, దేనికి మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. సేఫ్టీ రేటింగ్స్ చూడండి. తర్వాత ఫైనలైజ్ చేసుకోండి.